ప్రైజ్లా ఈరోజు అంటే నాకు అట్రాక్టివ్గా అనిపించిన విషయం ఏంటంటే అంకుల్ గారు వాకింగ్ చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మిషనరీస్ గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎలా జీవించారు ఏంటని. అందులో నాకు రెండు విషయాలు నాకు అట్రాక్టివ్గా అనిపించినాయి. ఒకటి విలియం కేరీ ఆయన గురించి, ఇంకొకటి ఆ మిషనరీ పేరు తెలియదు, బుక్ పేరు కూడా తెలియదు, కానీ ఆయన భరించిన బాధలు, ఆయన ఎలాగ హింసింపబడుతూ వచ్చాడో అది నాకు అట్రాక్టివ్గా అనిపించింది. అది ఒకసారి ఆ బుక్స్ చదవాలని నాకు ప్రేరణ కలిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించింది. అందరికీ ప్రైజ్లా అండి. ఈరోజు యూత్ మీటింగ్స్లో దేవుడు నాతో మాట్లాడింది. వాక్యం చెప్తూ వచ్చారన్నయ్య కీర్తనలో, యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతం చేతిలో బాణం పెట్టున్నారు. ఆ వాక్యాన్ని అనుగుణంగా దావీదుని గురించి చెప్పుకుంటూ వచ్చారు, యోసేపు గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే వారు అంత బలం కలిగి ఉండడానికి కారణం ఏంటి? వారి దేవుని చేతుల్లో వాళ్ళు ఎందుకు పడాలి? మనం కూడా పడితే వారి యొక్క జీవితాలు ఎలాగైతే నెరవేర్చాయో నా జీవితం కూడా అలాగే ఉండేది కదా అని నేను అనుకున్నాను. యోసేపుని చూసినప్పుడు ఆ యొక్క రాజు భార్య దగ్గరికి వచ్చిన తర్వాత, నాతో నువ్వు సేవించు, తప్పు చేయని బలవంతం చేసించడే ఆయన తప్పు చేయడానికి నిరాకరించాడు. అంటే ఆ తప్పు చేస్తే ఆయన జీవితం చెడిపోయేది. అయితే అందరికీ చెప్పుకుంటూ వచ్చారు, ఆయనకి అది టర్నింగ్ పాయింట్. తన యొక్క జీవితంలో అది ఒక మలుపు రాయి, మైలురాయిగా మార్చుకుంటూ వచ్చింది. ఆయన ఒక అవకాశము ఆవిడ చెప్పింది నేను చేస్తాను అనుకుంటే ఆయన యొక్క జీవితము చెడ్డ జీవితంగా మార్చబడింది. ఆ ఒక ఆలోచన ఆయన దేవుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి ఆయన అందుకని వాక్యం చెప్తూ దేవుడు యెహోవా ఆయన వైపు ఉన్నాడు, దేవుడు వైపు ఉన్నాడు, యేషూపు ఉన్న ఆ వాక్యము ఆయనలో ఉన్నది కాబట్టి తన యొక్క జీవితం మార్చబడుతూ వచ్చింది. అందుకనే అధికారంలో శివరులో రాసుకొచ్చాడు, యేషూపు ఫలించే కొమ్మ. చూడ తన యొక్క జీవితం అనేక కష్టాలు అన్నీ వచ్చిన అన్నలే, సొంత అన్నలే ఆయనకి వ్యతిరేకత చూపించినప్పుడు, ఆయన దేవుడు వైపు ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన సహకారి ఉన్నారంటే కారణం దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత మేలు జరిగింది. ఆయన గొప్ప నాయకుడిగా అయ్యాడు. కాబట్టి దేవుని వైపు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించడం వలన గొప్ప మేలు జరిగింది. అలాగే అన్నయ్య గారు సాక్ష్యంలో చెప్పుకుంటూ వచ్చిన్నాం. తన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. దానికి ముందుగా ఆయన దేవుని ఎరిగే స్థితిలో ఉన్నప్పుడు, అనేకమైన సినిమాలు శిఖాలు తిరుగుతున్నప్పుడు, దేవుని వాక్యం శ్రద్ధగా చదవకపోవటం వల్ల అనేకమైన వాటిని అనుభవించాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సేవ చేసినప్పుడు ఎలాంటి కష్టం వచ్చాయంట, అనేక వచ్చాయంటే వాటిని మళ్లించడానికి ఎలాగైనా తప్పిపోతారేమని చెడ్డ హృదయం కలిగిన వారు ఆలోచించేవారు. కాబట్టి అటువైపు ఉండిపోకుండాలని దేవుని వాక్యంలో గద్దెంపుకుంటూ వచ్చిందని ఇచ్చిన వాక్యం దేవుడు ఆస్వాదించగా ముగించుకుంది. ఈరోజు వాక్యం నాకు అర్థం కాదు. బైబిల్లో సంవత్సరం ఉన్నాడు కదా, ఉన్నాడు. చెప్పు కళ్ళు మూసుకొని చెప్పే కళ్ళు మూసి చెప్పే చెప్పాలి. త్వరగా చెప్పరా సంవత్సరం ఏంటి? చెప్పి చెప్పు, అవి పెట్టుకుని చెప్పు. సంవత్సరం ఇప్పుడు పాపం చేశాడు కదా, మనం కూడా పాపం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పాపం చేస్తే దేవుని బిడ్డలు పాపం చేస్తున్నారు అంటారు బయటోడు. అందుకే మనం పాపం చేయకుండా నిజాయితీగా
దేవుని భక్తిలో కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుని దీవించింది. నాకు యేసేపు గురించి చెప్పాలండి. ఎందుకంటే అతను యేసేపు ఎప్పుడు నిజాయితీగా ఉంటూ వచ్చాడు. నిజానికి నేను కూడా ఎక్కువగా నిజాయితీగానే మాట్లాడతాను, కానీ 10% అబద్ధం ఆడతానంటే. కానీ ఇంకా 10% కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను. నిజాయితీగా ఎంత నిజాయితీ అంటే అంత నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను లైఫ్లో. అదే నాకు నా పేరు సంతోష్. బైబిల్లో ఇది దావీదు గురించి చెప్తూ వచ్చారు జయలలిత. అయితే దావీదు ప్రతి పనులు నమ్మకంతోనే చేస్తూ వచ్చారు, సుబుద్ధి గల మనసుతో చేశారు. నేను కూడా వాళ్ళ నమ్మకంతో ఏ పని చెప్పినా మన నమ్మకంతో చేయాలని ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు యూత్ ట్రిక్కర్లో అన్నయ్య గారు చెప్పారు, నాకు దావీదు వలె నమ్మకస్తుడిగా ఉండాలని ఉంది దేవునికి, అలాగే దేవునికి భయభక్తులు కలిగి కూడా ఉండాలని ఉంది. అలాగే యోసేపు వలె ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా చేసినా దేవుడు యోసేపుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలాగే నా విషయంలో ఆలోచన కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదని నమ్ముతూ నా బుద్ధి సాక్ష్యం దీవించిందని ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ యొక్క యూత్ రిట్రీట్లో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, అంటే దావీదు గురించి చెప్పారు కదా, 127 కీర్తనలో చెప్పారు, యవన కాలంలో పుట్టిన వాళ్ళు అని చెప్పారు కదా. అంటే దేవుని అయితే నేను యవనంలో కూడా నేను అసలు దేవుడు అయితే తెలుసుకోలేదు, కానీ చాలా నేను మిస్ అయిపోయాను. వాక్యంలో ఎదగాలని నాకు చాలా ఆశగా ఉంది. ప్రతి మీటింగ్స్లో వచ్చి నేను వినాలని నా ఆశ కలిగి ఉన్నాను. అలాగే దావీదు కూడా నమ్మకంగా ఉన్నాడు, నేను కూడా నమ్మకంగా. అంటే ఒకసారి అక్క వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, అంటే మీటింగ్స్లో మాట ఇచ్చి నేను రాకుండా మానేసిన దాన్ని, ఆ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉంటాను. కానీ మాట ఇచ్చి నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ వచ్చాడు. అంటే దావీదు కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు, హృదయ సాగుడని దేవుడు చెప్తా వచ్చాడు. అలాగే నేను కూడా అలాగా నమ్మకంగా ఉండాలని, హృదయ సారుడుగా దేవుడు చెప్పుకునేటట్టు మనకు నడుచుకోవాలని ఈరోజు నేను వింటా వచ్చాను. ఆ చిన్న సైతం దేవుడు దీవించిన కాక. ఈరోజు నాకు చెప్పిన కీర్తన ద్వారా దావీదు వలె దేవుని విషయమే నేను నమ్మకంగా ఉండాలి. దావీదు దేవునికి ఎలా అయితే నమ్మకస్తుడిగా ఉన్నాడో, నేను కూడా దేవునికి విధేయత చూపుతూ దేవునికి నమ్మకంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ చిన్న సెలక్షన్ దేవుడు చేయించుకుంటాను.